సిట్ కస్టడీలో కాకాని. చంద్రశేఖర్ రెడ్డి బర్త్డే ఏర్పాట్లు పూర్తి. గిరిజన బాలికను పరామర్శించిన గుమ్మిడి సంధ్యారాణి. నన్ను అరెస్టు చేయండి కాకాని పూజిత. రామతీర్థంలో తీర్థవాది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ పోలీసులు కస్టడీ తీసుకున్నారు. నిన్న సిట్కు కస్టడీకి ఇస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై 2002లో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మేరకు ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. 228/2002కి సంబంధించిన కేసులో ఆయన పోలీస్ కస్టడీ ఇచ్చారు. ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ఆ సంతకం ఫోర్జరీ కేసులో ఆయన A2గా ఉన్నారు. ఈ కేసులో A1గా ఉన్న నిరంజన్ రెడ్డికి ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ పోలీసు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఈయనకు బెయిల్ నిరాకరించింది. అయితే ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ 3 కేసులు అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగానే ఆయన మరోసారి పోలీస్ కస్టడీ కావాలంటూ బాపట్ల సిటీ DSP రామాంజనేయులు పోలీస్ కస్టడీ కోరారు. ఈ మేరకు మ్యాజిస్ట్రేట్ నిర్ణయం తీసుకొని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చారు. అయితే ఈ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చే నేపథ్యంలో ఇప్పటికే DSP రామాంజనేయులు ఆయన కస్టడీ తీసుకొని జిల్లా కోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక్కడ విచారణ అయిన అనంతరం సాయంత్రం 5 గంటలకి మళ్ళా తిరిగి ఆయన్ను జైలుకు పంపాల్సి ఉంటుంది. మళ్ళా రేపు ఉదయం ఆయన కస్టడీ తీసుకొని మళ్ళా తిరిగి సాయంత్రం 5 గంటల లోపు ఆయన విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విచారణ పూర్తి చేసే క్రమంలో ఎలాంటి 3rd డిగ్రీ ఉపయోగించరాదు, ఎలాంటి అబ్యూజింగ్ భాష వాడరాదు, వారి లాయర్ సమక్షంలోనే కాకాన్ని విచారించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ పోలీసులు కస్టడీ తీసుకున్నారు. నిన్న సిట్కు కస్టడీకి ఇస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై 2002లో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మేరకు ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. 228/2002కి సంబంధించిన కేసులో ఆయన పోలీస్ కస్టడీ ఇచ్చారు. ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ఆ సంతకం ఫోర్జరీ కేసులో ఆయన A2గా ఉన్నారు. ఈ కేసులో A1గా ఉన్న నిరంజన్ రెడ్డికి ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ పోలీసు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఈయనకు బెయిల్ నిరాకరించింది. అయితే ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ 3 కేసులు అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగానే ఆయన మరోసారి పోలీస్ కస్టడీ కావాలంటూ బాపట్ల సిటీ DSP రామాంజనేయులు పోలీస్ కస్టడీ కోరారు. ఈ మేరకు మ్యాజిస్ట్రేట్ నిర్ణయం తీసుకొని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చారు. అయితే ఈ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చే నేపథ్యంలో ఇప్పటికే DSP రామాంజనేయులు ఆయన కస్టడీ తీసుకొని జిల్లా కోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక్కడ విచారణ అయిన అనంతరం సాయంత్రం 5 గంటలకి మళ్ళా తిరిగి ఆయన్ను జైలుకు పంపాల్సి ఉంటుంది. మళ్ళా రేపు ఉదయం ఆయన కస్టడీ తీసుకొని మళ్ళా తిరిగి సాయంత్రం 5 గంటల లోపు ఆయన విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విచారణ పూర్తి చేసే క్రమంలో ఎలాంటి 3rd డిగ్రీ ఉపయోగించరాదు, ఎలాంటి అబ్యూజింగ్ భాష వాడరాదు, వారి లాయర్ సమక్షంలోనే కాకాన్ని విచారించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కోవూరు నియోజకవర్గంలో గిరిజన బాలికను సెల్ ఫోన్ దొంగతనం చేసింది అని అనుమానంతో ఒంటిపై కాల్చిన ఘటనలో గాయపడిన బాలికను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక చిన్న బిడ్డను సెల్ ఫోన్ దొంగతనం చేసింది అనే అనుమానంతో ఒంటిపై కాల్చడం చాలా దారుణమని, స్థానిక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో పాపకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఈ ఘటనకు పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గిరిజన బిడ్డ పాప ఫోన్ గురించి ఏదో తెలుగు వచ్చి చాలా దారుణంగా పాప ఒళ్ళంతా కాల్చేశారు. చాలా బాధను పెంచింది. 10 ఏళ్ల పాప ఒళ్ళంతా గాయాలతో చాలా బాధను పెంచింది. ఆయన హాస్పిటల్లో చేర్పించడం, అలా ట్రీట్మెంట్ కూడా ఆల్రెడీ
ఎమ్మెల్యే గారు జాయిన్ చేశాను. పాపను చూసాం. మా తరఫు నుంచి ఐటీడీఏ తరఫు నుంచి ఒక 50,000 రూపాయల పాపకి ఇస్తున్నాము. అలాగే ఆ పాపను తర్వాత ఫర్దర్గా చదివించడానికి ప్రిపరేషన్స్ స్కూల్లో పెడతాం. పాప చక్కగా చదువుకున్న తర్వాత పేరెంట్స్ ఎక్కడున్నా అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. ముందైతే పాప భయం నుంచి కొంచెం తేరుకుంది. డాక్టర్ గారు చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి పాప కొంచెం మాట్లాడుతుంది. నిన్నటిదాకా తనకు చాలా భయపడేదని చెప్పారు. అంటే మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనిపించింది నాకు. మానవత్వం లేకుండా పిల్లల్ని కాల్ చేయటం, కొట్టేయటం అనేది అంటే కన్నా తల్లిదండ్రులుగా అది మనం చేయలేము. అలాంటివి కూడా చేస్తున్నారు. మానవత్వం పోతుంది అని చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు. ఖచ్చితంగా చట్టం ఉంది, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఆ అమ్మాయి బాధ్యత తీసుకోవడానికి మేమైతే ట్రైబల్ వెల్ఫేర్ రెడీగా ఉంది. బాధ్యత తీసుకుంది. అమ్మాయిని ఎక్కడ చదివించాలన్నా మా స్కూల్లో చక్కగా చదివించి అమ్మాయిని ప్రయోజకురాలు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇలా జరిగిందనగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరు వెళ్ళి అమ్మాయిని చూసి వస్తామని చెప్తే ఖచ్చితంగా అమ్మాయికి ఏ సహాయం కావాలన్నా మనం చేద్దామని ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది. కాబట్టి మన విద్యాశాఖ మంత్రి గారు కూడా విద్యపరంగా అమ్మాయికి ఏం కావాలన్నా మనం చేద్దామని లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా తరఫున వచ్చి మేము చూసాం. అమ్మాయి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం. అమ్మాయికి రక్షణ కల్పిస్తాం. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు తీర్థవాది సముద్ర స్నానం సందర్భంగా రామతీర్థం సముద్ర తీరాన భక్తులు వేలాదిగా పాల్గొని సముద్ర స్నానాన్ని ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామతీర్థ గ్రామం ఒక్కసారిగా వేలాది మంది భక్తులతో జనసంద్రంగా మారింది. విచ్చేసిన భక్తులకు భాషా ఫౌండేషన్ అధినేత వనమాల జనార్దన్ 3,000 మందికి రాగి జావా, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సముద్ర స్నానాన్ని ఆచరించడానికి వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు తీర్థవాది సముద్ర స్నానం సందర్భంగా రామతీర్థం సముద్ర తీరాన భక్తులు వేలాదిగా పాల్గొని సముద్ర స్నానాన్ని ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామతీర్థ గ్రామం ఒక్కసారిగా వేలాది మంది భక్తులతో జనసంద్రంగా మారింది. విచ్చేసిన భక్తులకు భాషా ఫౌండేషన్ అధినేత వనమాల జనార్దన్ 3,000 మందికి రాగి జావా, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సముద్ర స్నానాన్ని ఆచరించడానికి వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు. ఓకే సార్. కావాలంటే తమ తండ్రిలాగా తనను కూడా అరెస్టు చేసుకోవచ్చని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని
మా వెంట ఉన్న కార్యకర్తలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దని కాకాని పూజిత విజ్ఞప్తి చేశారు. గాండ్ల అమావాస్యను పురస్కరించుకుని బొదలకూరులోని శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సంగం రోడ్ సెంటర్లో ఉన్న స్వర్గీయ కాకాని రమణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని రాజకీయ కక్షలో భాగంగా అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ఇరికించారని అన్నారు. జైల్లో పెట్టారు కదా. ఆయనతో పాటు నిలబడే వాళ్ళని కూడా ఎందుకని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు? ఏం వాళ్ళ భార్య బిడ్డలు లేరా? వాళ్ళకి పిల్లలు ఉండరా అండి? ఈరోజు ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకంటూ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు ఏమవ్వాలి? ఎంతెంత మంది మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇరికించి వాళ్ళని కూడా జైల్లో వేస్తే ఇంకేం మనుషులు బ్రతకొద్దా? ఏం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని అంటే వాళ్ళని జైల్లో వేయాలా? వాళ్ళు కూడా సగటు మనుషులే మీలాగా, గుర్తుంచుకొని పనిచేయాలి. మనం ఈరోజు మా ఆప్తులైనటువంటి ఎంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి వేయాలనుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వేయండి. నన్ను తీసుకెళ్ళండి జైలుకి, ఏముంది? మా నాన్న వెనకాల నేను వస్తాను. వీళ్ళందరూ మా ప్రజలు, వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. వీళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వస్తాం, మేమైనా వస్తాం జైలుకి, పర్వాలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టదు, అది తప్పు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, నేను ఈ రోజుకేనండి నేను వస్తున్నాను, తీసుకుని వెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మా కోసం పనిచేసే వాళ్ళు కానీ, మా ఆప్తులు కానీ, మా దగ్గర వాళ్ళు కానీ వదిలిపెట్టండి. వాళ్ళదేం తప్పు ఉంది, వాళ్ళనైనా వదిలిపెట్టండి అని మేము వీఆర్ రిక్వెస్టింగ్ అనుకోండి. వాళ్ళ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక పైన ఇటువంటి ధోరణ ఆపి ఈ పనులు మీరు ఎప్పుడు చెప్తున్నాను, మీ పనులు మీరు సవ్యంగా చేస్తే చాలు. ప్రజలకి మిమ్మల్ని ఆదరించడానికి ఇటువంటి పనులను ఎవరు హర్షించరండి, ప్రజలు కూడా హర్షించరు. అందుకని ఇటువంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు ఆపేసి మీ పనులు మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది. నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో పర్వతిరెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన ఉత్సవాలు ప్రారంభమనున్నాయి. ఈ సందర్భంగా గీతామయి వృద్ధాశ్రమంలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆయనతో పాటు యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చేదేల కిషన్, వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మొంగమూరు అశ్వత్ రెడ్డిలు జన్మదిన వేడుకలు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు.